నా పేరు జాక్షిత. నేను కర్నూలు జిల్లాలో ఉన్న మోంటెసోరి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే నీతి కథ పేరు వచ్చేసి అంతా మన మంచికే. ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు వద్దన ఒక మంచి తెలివైన మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి మంచోడే కానీ ఎప్పుడు ఏ దానికైనా అంతా మన మంచికే అని చెప్పేవాడు. ఆ మాట విన్నప్పుడల్లా రాజుకి చాలా కోపం వచ్చేది. ఒకరోజు పొరపాటుగా రాజు బొటని వేలు తెగిపోతుంది. కానీ మంత్రి ఏమంటాడంటే, మరి ఏం దిగులు పడద్దని రాజాగారు, చిన్న దెబ్బే కదా, అంతా మన మంచిగా అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. అందుకే చంద్రగుప్తుని బంధిస్తాడు. ఆ మరుసటి రోజే రాజు వేటకు వెళ్తాడు. తన సైన్యాన్ని మొత్తం కూడగట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ నివసిస్తున్న ఆదిమానవులు వాళ్ళని చూస్తారు. ఆ రాజుని బంధించి బలివ్వాలనుకుంటారు. కానీ వాళ్ళ ఆచారం ప్రకారం ఏ మనిషినైనా బలివ్వాలనుకుంటే తనలో ఏ లోపం ఉండకూడదు. కానీ రాజుకి తన బొటను వేలు తెగిపోయింది కాబట్టి బలించలేకపోతారు. అందుకే మళ్ళీ తిరిగి రాజ్యానికి పంపిస్తారు. రాజ్యానికి వచ్చిన వెంటనే చంద్రగుప్తుని పిలిపించి పొగుడుతాడు. అప్పుడు చంద్రగుప్తుని అడుగుతాడు, చంద్రగుప్త, నువ్వెప్పుడు అంటావు కదా అంతా మన మంచిగానే, దీంట్లో నీ మంచి ఏముంది, అంత నా మంచే కదా అని చెప్తాడు. అప్పుడు ఏమంటాడంటే, రాజుగారు, మీరు మీ మంచి చూసుకుంటున్నారు. ఒకవేళ ఊహించుకోండి, మీరు కానీ నన్ను బంధించకపోతే నేను కూడా మీతో రావాల్సి వచ్చేది. అప్పుడు నేను కూడా వాళ్ళకి బలయ్యేవాడిని. కాబట్టి నాది మంచి ఉంది అని చెప్తాడు. అప్పుడు అది నిజమేలే చంద్రగుప్త అని చెప్తాడు. దీని నీతి ఏంటంటే, మనకేదైనా చెడ్డ విషయం జరిగినప్పుడు దాంట్లో మంచిని చూసుకోవాలి కానీ చెడ్డతనాన్ని గుర్తు చేసుకొని బాధపడకూడదు. ధన్యవాదములు.